కాచిగూడలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వ్యక్తిగత దూషణలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని విమర్శించారు. దేశహితం కోసం సంస్కరణలు తెచ్చిన వాజ్పేయిని నేటి నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించే నాయకులను మేధావులు ఖండించాలని, ప్రజలు వారిని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్తో పాటు కలిసి ఆయన మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక విషయాలలో దేశ హితం కోసం నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడు, అజాత శత్రువు, అనేక రకాల సంస్కరణలు తెచ్చినటువంటి మహానుభావుడు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి వ్యక్తి. మరి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుని యొక్క 101వ జన్మదినోత్సవాలను దేశమంతా నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సామాజిక సంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సంవత్సరం పాటు, గత సంవత్సరం డిసెంబర్ 25 నుంచి ఈ 25 వరకు కూడా సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కాచిగూడ డివిజన్లో మరి మా యొక్క శానిటేషన్ సిబ్బందికి చీరల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా వాజ్పేయి గారు ఈ తరం ఎవరైతే రాజకీయ నాయకులు పనిచేస్తూ ఉన్నారో, రాజకీయాలలో రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం, ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం. వాజ్పేయి గారు ఏ రోజు కూడా ఏ ఒక్క రాజకీయ ప్రత్యర్థిని పల్లెత్తు మాట అనకుండా సమస్య పైన నేను మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ రకంగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాలలో ఏ రకంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి, ప్రత్యర్థుల మీద విమర్శిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి భాష ఉపయోగిస్తున్నారు, ఏ రకంగా మరి కులాలను, అదేవిధంగా కుటుంబాలను ఏ రకంగా విమర్శిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. ప్రధానమంత్రిగా